హాయ్ గైస్, ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇథియోపియాలో ఉన్న హామర్ ట్రైబ్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ ట్రెడిషన్స్ ఏంటి, రిచువల్స్ ఏంటి అని ప్రతి ఒక్కటి ఈ వీడియో ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, సో ప్లీజ్ డోంట్ స్కిప్ ఇట్. ఇథియోపియాలో ఉన్న 87 ట్రైబల్ గ్రూప్స్ లో మోస్ట్ యూనిక్ అండ్ స్కేరీ గ్రూప్ ఏదంటే హామర్ ట్రైబ్. జనరల్ గా మన సైడ్ మ్యారేజెస్ ఎలా చేస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, డాన్సెస్, ఎమోషన్స్ తో అన్ని ఒకదానికొకటి రిలేటెడ్ గా ఉంటాయి. కానీ హామర్ ట్రైబ్ మ్యారేజ్ ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ ఉన్న ప్రజలు ఈ ట్రెడిషన్ ని ఏ మాత్రం మర్చిపోకుండా ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉంటారు. నార్మల్ గా ఈ జనరేషన్ లో అమ్మాయిలు ఒక మాట ఏదైనా బై మిస్టేక్ లో అంటే ఏడుస్తారు. బట్ ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసా? ఏకంగా ఒక కర్రనిచ్చి నన్ను కొట్టు అని చెప్తుంది. ఇథియోపియాలో ఈస్ట్ సైడ్ లో ఓమో వ్యాలీ దగ్గర మొత్తం చెట్లతో కప్పబడిన కొండ ప్రాంతంలో ఈ హామర్ ట్రైబ్స్ అనే వాళ్ళు అక్కడే నివసిస్తారు. ఈ కొండల ప్రాంతంలో చాలా చల్లగా ఉంటుందని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ వేడిగా టూ డ్రై ప్లేస్ లా ఉంటుంది. ఇందాక ఓమో వ్యాలీ అని చెప్పాను కదా, ఓమో అంటే హిల్స్ పక్కనున్న ఒక లాంగెస్ట్ రివర్ పేరు. ఆ రివర్ ని బేస్ చేసుకుని ఓమో వ్యాలీ అని పేరు పెట్టారు. అండ్ ఈ హామర్ ట్రైబ్ ప్రజలకి మ్యారేజ్ కి సంబంధించిన కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి. అండ్ కొన్ని సెంచరీస్ కింద ఆపకుండా జరుపుతున్న ఉకూలి బూలా అనే యూనిక్ ట్రెడిషన్ ఉంటుంది. అండ్ దీని బుల్ జంపింగ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మ్యారేజ్ ని ఒక ఫెస్టివల్ లా జరుపుకుంటారు. వీళ్ళు జరిపే ఈ మ్యారేజ్ లో 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ లో నెంబర్ 1 లో ఉన్నది బుల్ జంపింగ్, స్టెప్ నెంబర్ 2 షేవింగ్, స్టెప్ నెంబర్ 3 డాన్స్ సెలబ్రేషన్, స్టెప్ నెంబర్ 4 మ్యారేజ్ అరేంజ్మెంట్స్, అండ్ ఫైనల్లీ స్టెప్ నెంబర్ 5 బ్రైడ్ వెల్త్. ముందుగా ఈ స్టెప్స్ అన్నిటిని ఫాలో అవ్వడానికి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని రెడీ చేస్తారు. మన దగ్గర రెడీ చేస్తారు కదా, అలాగా ఈ అమ్మాయిని ఎలా రెడీ చేస్తారంటే ముందుగా మట్టిని పౌడర్ లా ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇందులోకి బటర్ లా సిమిలర్ గా ఉండే క్రీమ్ ని కూడా యాడ్ చేస్తారు. అండ్ ఈ క్రీమ్ తో పాటు కొంచెం కలర్ ని కూడా యాడ్ చేస్తారు. ఆ క్రీమ్ అనేది మట్టితో కలిపి బాడీకి అప్లై చేసుకుంటే వాళ్ళ బాడీ షైన్ అయి అందంగా కనిపిస్తారని ఇలా చేస్తారు. ఈ క్రీమ్ ని పెళ్లి కూతురు బాడీ పైన ఓన్లీ పెళ్లైన ఆడోళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అండ్ ఈ పెళ్లి కూతుర్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ తో అలంకరిస్తారు. ఇందాక ఒక క్రీమ్ చెప్పాను కదా, అది బాడీకి మాత్రమే కాదు హెయిర్ కూడా అప్లై చేస్తారు. ఒక చిన్న స్టిక్ తో ఇలా డిఫరెంట్ హెయిర్ స్టైల్ ని చేసుకుంటారు. నెక్స్ట్ పెళ్లి కొడుకును ఎలా రెడీ చేస్తారంటే వాటర్ తో అప్లై చేసిన వైట్ పెయింట్ ని ఫేస్ మీద కొన్ని డాట్స్ కింద డిజైన్ లా పెడతారు. వీళ్ళని రెడీ చేసే సమయంలోనే కుకింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇదంతా అయిపోయాక నెంబర్ 1 బుల్ జంపింగ్ ని స్టార్ట్ చేస్తారు. అసలు ఈ బుల్ జంపింగ్ దేనికోసం అంటే పెళ్లి కూతురు ఫాదర్ పెళ్లి కొడుక్కి కొన్ని రూల్స్ పెడతారనమాట. ఆ కొన్ని రూల్స్ ఏంటంటే బుల్స్ పై నుంచి దూకడం. ఇలా దూకపోతే ఒక అమ్మాయిలా ట్రీట్ చేస్తారు. ఓన్లీ బ్రైడ్ వాళ్ళ ఫాదర్ మాత్రమే కాదు, ఊరంతా అలానే చూస్తుంది. ఈ బుల్ జంపింగ్ లో బుల్స్ ని ఒక లైన్ లో ఒక ఆర్డర్ లో నిలబెడతారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా మీకు? ఆ బుల్స్ పైన వాటి డంగ్ ని తీసుకొచ్చి అప్లై చేస్తారు. ఎందుకంటే పెళ్లి కొడుకు దూకేటప్పుడు కొంచెం జారేలా ఉండాలనేసి. ఇతను యంగ్ మ్యాన్ నుంచి మ్యాన్ హుడ్ కి రావాలి అంటే ఖచ్చితంగా ఈ బుల్స్ పైన నుంచి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అలానే 4 నుంచి 6 టైమ్స్ వరకు పడకుండా దూకాలి. ఇలా చేస్తేనే యంగ్ నుంచి మ్యాన్ హుడ్ కి వెళ్ళినట్టు అక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతారు. ఇన్ కేస్ బై మిస్టేక్ లో ఆ బుల్స్ పైన నుంచి పడితే ఇంకో ఛాన్స్ ఉంటుంది, కానీ దాన్ని ఎలా ట్రీట్ చేస్తారంటే చాలా షేమ్ఫుల్, అంటే సిగ్గు చేటుగా భావిస్తారు. అండ్ వీళ్ళకి సెకండ్ ఛాన్స్ ఎప్పుడు ఉంటుందో తెలుసా? మళ్ళీ వచ్చే ఇయర్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేసిన డే రోజే ఉంటుంది. కానీ బుల్ జంపింగ్ లో బ్లైండ్ పీపుల్స్ కి వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇదంతా ఒక మ్యాన్ దేనికోసం చేస్తున్నాడంటే అతను ప్రేమించే అమ్మాయి పైన లోయాలిటీ అండ్ లవ్ ని టువర్డ్స్ గా ఎక్స్ప్రెస్ చేయడానికి. ఆ అబ్బాయి అమ్మాయి కోసం ఇంత చేశాడు కదా, అట్లాంటప్పుడు అమ్మాయి కూడా ఏదో ఒకటి చేస్తుంది. అబ్బాయిలు వాళ్ళ లవ్ ని కొంచెం ఎక్స్ప్రెస్ చేసినా చాలు, అమ్మాయిలు చాలా డీప్ గా వెళ్ళిపోతారు. అంటే అబ్బాయిలు లవ్ చేయరని కాదు, జస్ట్ దే డోంట్ లైక్ టు ఎక్స్ప్రెస్. అండ్ ఇప్పుడు అమ్మాయి విషయానికి వస్తే అమ్మాయి ఏమో కొన్ని కర్రల్ని తీసుకొచ్చి అతనికి ఇచ్చి నన్ను కొట్టమని చెప్తుంది. ఎందుకంటే తను ఒక స్ట్రాంగ్ ఉమెన్ అని అతని పైన ఉన్న లవ్ ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఇలా చేస్తుంది. వన్స్ ఈ వైపింగ్ అయిపోయాక వీళ్ళ హస్బెండ్ కొట్టిన గాయాలు మానటానికి తన ఎంటైర్ బాడీని మట్టితో పూస్తారు. అండ్ ఈ బుల్ జంపింగ్ అయిపోయాక డాన్స్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఈ డాన్స్ లో ఉమెన్స్ అండ్ మెన్స్ అందరూ కలిసి కొన్ని హవర్స్ ఆపకుండా డాన్స్ ని వేస్తూనే ఉంటారు. ఎస్పెషల్లీ వీళ్ళు చేసే డాన్స్ లో జంపింగ్, సింగింగ్, విజిలింగ్ అండ్ డాన్సింగ్ అన్ని ఉంటాయి. అండ్ ఇక్కడ వీళ్ళు చేసే డాన్స్ లో కాఫీతో పాటు సోర్గం డ్రింక్స్ ని ప్రొవైడ్ చేస్తారు. సోర్గం అంటే నథింగ్ బట్ జొన్నలు, వాటిని ఫార్మెంట్ చేసి ఒక డ్రింక్ లా తయారు చేస్తారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా మీకు? వన్స్ వీళ్ళ పేరెంట్స్ కి నచ్చితే ఈ అబ్బాయి ఎన్ని సార్లైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న అబ్బాయిలు వేరే పెళ్లిని చేసుకోవాలంటే ఆ అమ్మాయి సేమ్ ట్రైబల్ గ్రూప్స్ కి చెంది ఉండాలి. వీళ్ళు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా ఏం కాదు, బట్ వీళ్ళ వైఫ్ మాత్రం ఎవరిని చేసుకోవద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే మన సైడ్ ఏమో కట్నం వచ్చేసి అమ్మాయి వాళ్ళు అబ్బాయిలకి ఇస్తారు కదా, కానీ ఇక్కడ మాత్రం అబ్బాయిలే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి కట్నం ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. ఈ అబ్బాయి వాళ్ళు కట్నం ఏ రూపంలో ఇస్తారంటే గోడ్స్, క్యాటిల్స్, హంట్ చేసే గన్స్ రూపంలో ఇస్తారు. వీటన్నిటిని ఇవ్వకుండా ఫ్రీగా చేసుకుందామని అనుకుంటే మెయిన్లీ బ్రైడ్ వాళ్ళ ఫాదర్ అసలు పెళ్లికే ఒప్పుకోరు. ఫైనల్లీ పెళ్లి కూతురు అని పెళ్లి కొడుకేమో ఈ ఈవెంట్ అంతా అయిపోయాక కౌ బ్లడ్ ని పాలతో కలుపుకొని తాగుతారు. ఇదే ఇథియోపియాలో ఉన్న హామర్ ట్రైబ్ వాళ్ళ ట్రెడిషనల్ మ్యారేజ్. ఐ థింక్ సో ఇప్పుడు నేను ఇచ్చే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీలో చాలా మందికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తో కలుద్దాం.